హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 2026 ఫిబ్రవరి 25th మరియు 26 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ డిస్కషన్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వ్యూవర్స్కి ఒక విజ్ఞప్తి అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026 ఎక్కడ జరపనున్నారు? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి హైదరాబాదు, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి ముంబై. జవాబు వచ్చేసి న్యూఢిల్లీ. వివరణ: కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026 సందర్భంగా హిమ్ కనెక్ట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25 నుండి 27, 2026 వరకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో తేరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సందర్శకుల కోసం ఫిబ్రవరి 26, 27 తేదీలలో ఇది అందుబాటులో ఉంటుంది. హిమాలయ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు మరియు విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. శాస్త్రీయ పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో అమలు చేసేలా ఇది ఒక వారధిలా పనిచేస్తుంది. ఈ ఇనిషియేటివ్ హిమాలయ ప్రాంతంలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క నాయకత్వాన్ని చాటి చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కేరళలోని ఏ జిల్లాను నెల్లర లేదా కేరళ ధాన్యాగారం అని పిలుస్తారు? ఆప్షన్ ఏ త్రిశూరు, ఆప్షన్ బి పాలక్కడ్, ఆప్షన్ సి మలప్పురం, ఆప్షన్ డి వాయనాడ్. జవాబు వచ్చేసి పాలక్కడ్. వివరణ: మలయాళ భాషలో నెల్ అంటే వరి, అర అంటే గది లేదా భాండాగారం అని అర్థం. పాలక్కడ్ జిల్లా కేరళలోని అత్యధికంగా వరిని పండించే ప్రాంతం కావడంతో దీనిని కేరళ ధాన్యాగారం లేదా నెల్లర అని పిలుస్తారు. పాలక్కడ్ జిల్లా రాష్ట్రంలోని మొత్తం వరి ఉత్పత్తిలో దాదాపు 41% వాటాను కలిగి ఉంది. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడు ప్రాంతాన్ని కూడా అధిక వరి సాగు కారణంగా రైస్ బౌల్ ఆఫ్ కేరళ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దక్షిణ అమెరికాలో ఎత్తైన శిఖరంగా ఏ శిఖరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఓజాస్ డెల్ సలోడో, చిలీ దేశానికి చెందింది. ఆప్షన్ బి ఉస్కారన్, పెరు దేశానికి చెందింది. ఆప్షన్ సి నోవాడో సజామా, బొలివియా దేశానికి చెందింది. ఆప్షన్ డి అకాన్గువా, అర్జెంటీనా దేశానికి చెందింది. జవాబు వచ్చేసి అకాన్గువా, అర్జెంటీనా దేశానికి చెందింది. వివరణ: భారతీయ పర్వతారోహణ చరిత్రలో ఒక మైలురాయిగా నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్, ఉత్తరకాశీ మరియు జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ మరియు వింటర్ స్పోర్ట్స్ పహల్గామ్కు చెందిన 6 సభ్యుల బృందం అర్జెంటీనాలోని మౌంట్ అకాన్గువా శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించింది. మౌంట్ అకాన్గువా దీని ఎత్తు వచ్చేసి 6,961 మీటర్లు. ఇది దక్షిణ అమెరికాలో ఎత్తైన శిఖరం మరియు ఆసియా వెలుపల ప్రపంచంలోనే రెండవ అత్యున్నత శిఖరం. ఫిబ్రవరి 22, 2026న మధ్యాహ్నం 2:10 గంటలకు బృందం శిఖరాగ్రానికి చేరుకుంది. ఈ యాత్రకు ఎన్ఐఎం మరియు జేఐఎం మరియు డబ్ల్యూఎస్ ప్రిన్సిపాల్ కల్నల్ హేమచంద్ర సింగ్ నాయకత్వం వహించారు. భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఫిబ్రవరి 5, 2026న ఈ యాత్రను అధికారికంగా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసి తన 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎక్కడ ఘనంగా నిర్వహించింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి ముంబై. జవాబు వచ్చేసి న్యూఢిల్లీ. వివరణ: ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసి తన 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్లాటినం జూబ్లీ 2026 ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా నిర్వహించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ వేడుకలను ప్రారంభించారు. 40 ఏళ్లు పైబడిన కార్మికుల కోసం వార్షిక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.
ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి ఈఎస్ఐసి, ఆయుష్మాన్ భారత్ మరియు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ వీటితో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక స్మారకం నాణెం మరియు ఈఎస్ఐసి ప్రస్తావాన్ని వివరించే ESIC@75 కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. గత 75 ఏళ్లలో ఈఎస్ఐసి మెడికల్ కాలేజీల సంఖ్య 4 నుండి 17కు పెరిగిందని, ఇది దేశవ్యాప్తంగా కార్మికులకు నాణ్యమైన చికిత్సను అందిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ చైన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎప్పుడు ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి, ఆప్షన్ బి ఏప్రిల్, ఆప్షన్ సి మే, ఆప్షన్ డి మార్చ్. జవాబు వచ్చేసి ఫిబ్రవరి. వివరణ: డిజిటల్ గవర్నెన్స్‌లో పారదర్శకత, భద్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT గుర్తించిన భారతీయ స్టార్టప్లు ప్రభుత్వ విభాగాలతో కలిసి వినూత్న బ్లాక్ చైన్ పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చు. ఈ ఛాలెంజ్ కింద ప్రొక్యూర్మెంట్, సరఫరా గొలుసు నిర్వహణ, ప్రజా పంపిణీ వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మరియు భూ రికార్డుల వంటి 10 కీలక విభాగాలతో పరిష్కారాలను అన్వేషిస్తారు. ఈ ఇనిషియేటివ్‌ను METY మద్దతుతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అమలు చేస్తోంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఏ జిల్లాను క్రౌన్ ఆఫ్ కేరళ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ త్రిశూర్, ఆప్షన్ బి పాలక్కడ్, ఆప్షన్ సి కన్నూర్, ఆప్షన్ డి వాయనాడ్. జవాబు వచ్చేసి కన్నూర్. వివరణ: పురాతన కాలంలో ఒక శక్తివంతమైన రాజ్యానికి రాజధానిగా ఉన్న కన్నూర్ తన గొప్ప చరిత్ర మరియు పురాణ గాథల కారణంగా ఈ పేరును పొందింది. పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం తీరం మరియు అందమైన బీచ్లతో నిండిన దీనిని భౌగోళిక సౌందర్యం కారణంగా కూడా దీనిని కేరళ కిరీటంగా అభివర్ణిస్తారు. కన్ననూర్ను మగ్గాలు మరియు జానపద కళల నిలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడి తెయ్యం అనే సాంప్రదాయ నృత్య రూపం చాలా ప్రసిద్ధి చెందింది. సెయింట్ ఏంజెలో ఫోర్ట్, పయ్యంబలం బీచ్ మరియు ఆసియాలోనే అత్యంత పొడవైన డ్రైవ్ ఇన్ బీచ్ అయిన ముజప్పిలం ఘాట్ బీచ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, 7వ అఖిల భారత ప్రభుత్వ రైల్వే పోలీస్ చీఫ్ల సదస్సు 2026 ఫిబ్రవరి 24న ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. జవాబు వచ్చేసి న్యూఢిల్లీ. వివరణ వచ్చేసి, న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 7వ అఖిల భారత ప్రభుత్వ రైల్వే పోలీస్ చీఫ్ల సదస్సు 2026 ఫిబ్రవరి 24న విజయవంతంగా ముగిసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF ఆధ్వర్యంలో జరిగిన ఈ 2 రోజుల ఉన్నత స్థాయి సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే భద్రతా సవాళ్లు మరియు ప్రయాణికుల రక్షణపై కీలక చర్చలు జరిగాయి. ఈ సదస్సుకు RPF డైరెక్టర్ జనరల్ సోనాలి మిశ్రా అధ్యక్షత వహించగా, రైల్వే బోర్డు చైర్మన్ మరియు CEO సతీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. సాంకేతికతో కూడిన పోలీసు వ్యవస్థ మరియు సమన్వయ చర్యల ద్వారా రైల్వే భద్రతను బలోపేతం చేయడం, నేరగాళ్లను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉన్న CCTV కెమెరాలు, AI ఆధారిత వీడియో అనలిటిక్స్ మరియు డ్రోన్ నిఘాను విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, భారతదేశపు మోనాలిసాగా ఎవరి ప్రసిద్ధ చిత్రపటం ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ రసిక్ బిహారీ, ఆప్షన్ బి బన్తని, ఆప్షన్ సి నాగరిదాస్, ఆప్షన్ డి పైవేవి కావు. జవాబు వచ్చేసి బన్తని. వివరణ వచ్చేసి, భారతదేశపు మోనాలిసాగా బన్తని అనే ప్రసిద్ధ చిత్రపటం ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన చిత్రాన్ని 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు నిహాల్ చంద్ రూపొందించారు. ఇది రాజస్థాన్కు చెందిన కిషన్గఢ్ శైలి లఘు చిత్రకళ సాంప్రదాయానికి చెందింది.
ఈమె కిషన్గఢ్ మహారాజ్ సావంత్ సింగ్ ఆస్థానంలో గాయని మరియు కవయిత్రి. ఈమె అసలు పేరు విష్ణుప్రియ. బనితని అంటే అలంకరించబడిన స్త్రీ అని అర్థం. ఈ చిత్రంలో ఆమెకున్న పద్మం వంటి కళ్ళు, పొడవైన ముక్కు, సున్నితమైన చిరునవ్వు వంటి ఆకర్షణీయమైన ముఖ కవళికలు ప్రపంచ ప్రసిద్ధ మోనాలిసాను పోలి ఉండడంతో ఈ చిత్రాన్ని భారతీయ మోనాలిసా అని పిలుస్తారు. ఈ పెయింటింగ్లో బనితనిని సాక్షాత్తు రాధాదేవిగా రాజు సావంత్ సింగ్ను శ్రీకృష్ణుడిలా భావించి చిత్రించారు. భారత ప్రభుత్వం ఈ చిత్రపటం యొక్క గౌరవార్థం 1973 మే 5న ఒక తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్వతంత్ర భారతదేశంలో పేరు మార్చుకున్న మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. జవాబు వచ్చేసి ఉత్తరప్రదేశ్. వివరణ: స్వతంత్ర భారతదేశంలో పేరు మార్చుకున్న మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గతంలో యునైటెడ్ ప్రావిన్స్. 1950 జనవరి 24న దీని పేరు మార్చారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి 1953 అక్టోబర్ 1న భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ స్టేట్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. తమిళనాడు 1969లో మద్రాస్ రాష్ట్రం నుండి తమిళనాడుగా మారింది. కర్ణాటక వచ్చేసి 1973లో మైసూర్ రాష్ట్రం నుండి కర్ణాటకగా మారింది. ఒడిశా వచ్చేసి 2011లో ఒరిస్సా నుండి ఒడిశాగా మారింది. కేరళం వచ్చేసి ఇటీవల 2026లో కేరళ పేరును కేరళంగా మార్చడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ఆహార సబ్సిడీ పంపిణీ పైలట్ ప్రాజెక్టును ఫిబ్రవరి 6, 2026న ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి పుదుచ్చేరి, ఆప్షన్ సి ఇంపాల్, ఆప్షన్ డి ఇటానగర్. జవాబు వచ్చేసి పుదుచ్చేరి. వివరణ వచ్చేసి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి సమక్షంలో దీనిని ప్రారంభించారు. ఆహార సబ్సిడీ పంపిణీలో పారదర్శకతను పెంచడం, లీకేజీలను అరికట్టడం మరియు లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలను చేకూర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల సిబిడిసి వాలెట్లోకి డిజిటల్ రూపంలో ప్రోగ్రామబుల్ టోకెన్లుగా జమ చేస్తారు. ఈ డిజిటల్ టోకెన్లను కేవలం ప్రభుత్వం గుర్తించిన సరసమైన ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగించగలరు. దీనివల్ల నిధులు దుర్వినియోగం కాకుండా చూడవచ్చు. ఈ పైలట్ ప్రాజెక్టును భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు కెనరా బ్యాంక్ సహకారంతో అమలు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్ హెచ్ఓఈసి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులైనారు? ఆప్షన్ ఏ వివేక్ జోషి, ఆప్షన్ బి భరుచ్ మిశ్రా, ఆప్షన్ సి వికాస్ కౌశల్, డి పై వారెవరు కాదు. జవాబు వచ్చేసి భరుచ్ మిశ్రా. వివరణ వచ్చేసి, ఆయన ఈ బాధ్యతలను ఏప్రిల్ 1, 2026 నుండి స్వీకరిస్తారు. భరుచ్ మిశ్రకు ఆయిల్ అండ్ గ్యాస్ మరియు కొత్త ఇంధన రంగాలలో 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన నెట్ ఎంటర్ప్రైజ్ గ్రూప్లో భాగస్వామిగా మరియు గ్రూప్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. గతంలో 2022లో ఓఎన్జీసీకి చైర్మన్ మరియు ఎండీ పదవికి కూడా ఆయన పేరు పరిశీలించబడింది. ప్రస్తుతం ఎండీగా ఉన్న రామస్వామి జీవానందం ఆరోగ్య సమస్యలు మరియు వ్యక్తిగత కారణాల వల్ల మార్చి 31, 2026న పదవి నుంచి వైదొలగనున్నారు. గుజరాత్ మాజీ ప్రధాని కార్యదర్శి డాక్టర్ జగదీప్ నారాయణ్ సింగ్ను కంపెనీకి కొత్త చైర్మన్గా బోర్డు నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 2026 ఫిబ్రవరి 25న ఎక్కడ భారత రణభూమి దర్శన్ యాత్ర ముగింపు వేడుకను నిర్వహించారు? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ,
ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. జవాబు వచ్చేసి న్యూఢిల్లీ. వివరణ: ఈ యాత్ర 22 రోజుల పాటు సుమారు 3400 కిలోమీటర్ల మేర సాగింది. ఇది ఫిబ్రవరి 3న గుజరాత్లోని ద్వారకా నుండి ప్రారంభమైంది. ఇండియన్ ఆర్మీకి చెందిన రెజిమెంట్ ఆఫ్ ఆర్టిల్లరీ నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో భారత నౌకాదళం మరియు సరిహద్దు భద్రతా దళం సభ్యులు కూడా పాల్గొన్నారు. దేశంలోని వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం, ముఖ్యంగా గుజరాత్ మరియు రాజస్థాన్ సరిహద్దులోని యుద్ధ క్షేత్రాలను సందర్శించి నివాళులర్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఈ యాత్రలో భాగంగా సైనికులు, వీరనారీలు, అనుభవజ్ఞులు, ఎన్సిసి క్యాడెట్లు మరియు సరిహద్దు ప్రాంతాలలో ప్రజలతో మమేకమై వారిలో స్ఫూర్తిని నింపారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిబ్రవరి 2026 భారత వైమానిక దళానికి చెందిన సదరన్ ఎయిర్ కమాండ్ ఎక్సర్సైజ్ కలారీ లిప్ అనే భారీ ఉమ్మడి సముద్ర విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ ఏ మిన్కాయ్, ఆప్షన్ బి లక్షద్వీప్, ఆప్షన్ సి అండమాన్ నికోబార్, ఆప్షన్ డి ఏ అండ్ బి. జవాబు వచ్చేసి లక్షద్వీప్ మరియు మినికాయ్. వివరణ వచ్చేసి భారతదేశ తీర రక్షణ సామర్థ్యాన్ని మరియు వ్యూహాత్మక దీవుల భద్రతను పటిష్టం చేయడం ఈ విన్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం. తిరువనంతపురం కేంద్రంగా పనిచేసే సదరన్ ఎయిర్ కమాండ్ ఈ విన్యాసానికి నాయకత్వం వహించింది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్స్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ క్రియాశీలకంగా పాల్గొన్నాయి. సంక్లిష్టమైన సముద్ర వాతావరణంలో ఉమ్మడి ప్రణాళికలు, దళాలను వేగంగా మోహరించడం మరియు ఖచ్చితమైన దాడులు చేసే సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ విన్యాసం లక్ష్యం. ఈ విన్యాసం కేరళకు చెందిన పురాతన యుద్ధ కళ కలరిపయట్టులోని వేగవంతమైన కదలికలను స్ఫూర్తిగా తీసుకొని నామకరణం చేయబడింది. ఇది భారత దళాల చురుకుదనాన్ని మరియు ఖచ్చితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశపు మాన్సూన్ వెండర్ గా ఏ జలపాతం ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ చిత్రకూట్, ఆప్షన్ బి బరేహిపాని జలపాతం, ఆప్షన్ సి కుంచికల్ జలపాతం, ఆప్షన్ డి జోగ్ జలపాతం. జవాబు వచ్చేసి జోగ్ జలపాతం. వివరణ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న ఈ జలపాతం వర్షాకాలంలో తన అద్భుతమైన రూపంతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది శరావతి నదిపై ఏర్పడింది. ఈ జలపాతం రాజారాణి, రోరర్ మరియు రాకెట్ అనే 4 విభిన్న పాయలుగా కిందకు దూకుతుంది. ఇది భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి. సుమారు 253 మీటర్ల 830 అడుగులు ఎత్తు నుండి పడుతుంది. ఛత్తీస్గఢ్లోని చిత్రకూట్ జలపాతాన్ని దాని వెడల్పు మరియు గుర్రపు నాడ ఆకారం కారణంగా ఇండియన్ నయగారా అని పిలుస్తారు. ఇది కూడా వర్షాకాలంలో అత్యంత వైభవంగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశం భారత్, బంగ్లాదేశ్తో సహా 40 దేశాల నుండి కోడి మాంసం, గుడ్ల దిగుమతులపై పూర్తి స్థాయి నిషేధం విధించింది? ఆప్షన్ ఏ ఒమన్, ఆప్షన్ బి ఇజ్రాయిల్, ఆప్షన్ సి సౌదీ అరేబియా, ఆప్షన్ డి యుఎస్ఏ. జవాబు వచ్చేసి సౌదీ అరేబియా. వివరణ: ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిస్తున్న బర్డ్ ఫ్లూ ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతను కాపాడడానికి సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఈ చర్య తీసుకుంది. పచ్చి కోడి మాంసం మరియు తాజా గుడ్లపై ఈ నిషేధం వర్తిస్తుంది. వైరస్లు నశించేలా తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన లేదా ప్రాసెస్ చేసిన పౌల్ట్రీ ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుంది. అయితే వీటికి సంబంధిత దేశ అధికార సంస్థల నుండి ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మరియు ఫ్రాన్స్ వంటి మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాల నుండి దిగుమతులపై పాక్షికంగా ఆంక్షలు విధించారు. Most important current affair MCQs. Thank you for watching. Thank you. Please subscribe and share.